వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సభలు సమావేశాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి. జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య. వరంగల్లో టీఆర్ఎస్ కి పెద్ద షాక్. వరద కాల్వల్లోకి నీటి విడుదల కోసం మహాధర్నా. సీట్ రాలేదని ఎవరు అధైర్యపడకండి. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు. కాంగ్రెస్ లో చేరనున్న కడియం శ్రీహరి. వరంగల్లో నీచకోటియ కాంప్లెక్స్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కడియం శ్రీహరి ఫోటో తొలగించిన బీఆర్ఎస్ కార్యకర్తలు. ఫ్లెక్స్ పై కడియం శ్రీహరి ఫోటోపై పార్టీ స్టిక్కర్ అంటించిన కార్యకర్తలు. కర్నూలు జిల్లా అదోని మండలంలో సీటు రాలేదని ఎవరు అధైర్యపడకండి. అదోని ఎక్స్ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు 3 పార్టీలు పొత్తుల భాగంగా అదోనిలో బీజేపీ క్యాడర్ డాక్టర్ పార్థసారథిని నిర్వహించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పార్థసారథికి అదోనిలో ఎక్కువ మెజార్టీతో గెలిపించాలి అంటూ మీనాక్షి నాయుడు కార్యకర్తలకు సూచనలు ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఎన్డీఏ కూటమిలో నిర్ణయించిన అభ్యర్థుల విజయానికి ఆదోని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని మేమంతా నిర్ణయం చేసుకున్నాము. మాకి పార్టీ ముఖ్యం, మా అధినేత ముఖ్యం. నేను తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు నుంచి ఈ పార్టీలో కొనసాగుతున్నా. ఎప్పుడు కూడా పార్టీ లైన్ నేను జవదాటలేదు. ఇప్పుడు కూడా నా బొందిలో ప్రాణం ఉన్నన్ని రోజులు నేను తెలుగుదేశం పార్టీ లైన్ దాటిపోను. మరి ఈరోజు ఏ పరిస్థితుల్లో నాకు టికెట్ రాలేదు అనేది నా అంతరాత్మకి తెలుసు, మా జాతీయ అధ్యక్షుడు అంతరాత్మకి తెలుసు. నా టికెట్ నాకు ఇవ్వలేను అనే పరిస్థితిలో ఆయన ఫేస్ రీడింగ్, ఆయన ఎంత బాధపడాడో నా కళ్ళతో నేను చూశాను. 2 సార్లు కలిశాను బాబు గారిని. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది. నా ఇన్నేళ్ళు సర్వీస్కి ఎమ్మెల్యే అనేది అదొకటే కాదు, నాకు ఖచ్చితంగా పార్టీలో గుర్తింపు ఉంటుంది. ఆ అభిప్రాయము మా నాయకుడు నాకు తెలియజేశాడు. రేపు పొద్దున ఎక్కడైనా మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా ఈ అభిప్రాయము నేపథ్యంగా మరి నేనేం చెప్తాను, సరే అదే వాళ్ళు కరెక్షన్ చేస్తారు. మరి మా నాయకుడు కూడా మా నాయకుల సమక్షంలో నేనేమనేది ఆయన నోటముడే మా వాళ్ళందరూ కూడా వింటారు. నాకు ఆ నమ్మకం ఉంది. పార్టీ లైన్ అనేది ముఖ్యం రాజకీయాల్లో. నేను 42 సంవత్సరాల నుంచి పార్టీలో కొనసాగుతున్నా. ఇప్పుడు నాకు కూడా మా కార్యకర్తలు మా నాయకులు చాలామంది మా శ్రేయోభిలాషులు బంధువులు అందరూ కూడా ఇన్నేళ్ళు నీవు రాజకీయాల్లో ఉన్నావు, ఇప్పుడు ఖచ్చితంగా గెలిచే అవకాశం వచ్చింది. ఈ టైంలో 2024లో నీకు అన్యాయం జరిగింది, మరలా ఇప్పుడు జరుగుతూ ఉంది. అప్పుడు నీ వయసు 53 ఏళ్ళు, ఇప్పుడు 73 ఏళ్ళు మరి అని వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. సార్ ఎంత బాధపడుతున్నాడు అనేది నాకు తెలుసు. ఆయన నాకు టికెట్ ఇవ్వలేకపోయాననే దానికి ఎంత బాధపడుతున్నాడనేది నా కళ్ళతో నేను చూశాను. అది నేను చెప్తే ఏమనుకుంటారంటే మా వాళ్ళు, నువ్వు పార్టీ అంటే పిచ్చి, చంద్రబాబు నాయుడు అంటే పిచ్చి, నీకు ఏమన్యాయం జరిగినా ఇట్లే మాట్లాడతావు అని మా వాళ్ళందరూ నా మీద ఉన్న విశ్వాసం ప్రేమతో బాధపడుతున్నారు. నేను అందరి మా నాయకులకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ స్నేహితులకు కానీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేసేది, మనము ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, మనము మన శాయశక్తులా కృషి చేద్దాం. ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించేదానికి మనం శాయశక్తులా కృషి చేద్దామని నేను మా వాళ్ళందరూ కూడా చెప్తున్నా.
ముఖ్యంగా కుర్మ సామాజిక వర్గానికి సంబంధించిన మా నాయకులు కార్యకర్తలందరూ కూడా నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి నాకు 45 సంవత్సరాల్లో రాజకీయాల్లో ఉన్నా. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఆ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. తెలుగుదేశం పార్టీలో 2 సార్లు పార్లమెంట్కి వాల్మీకి సోదరులకు ఇచ్చాం, ఒకసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం. ఇప్పుడు కూడా మరి ఈయన ఇప్పుడు ఇక్కడ పోటీ చేసే వ్యక్తి భారతీయ జనతా పార్టీ అయిన వాల్మీకి సోదరుడు. ఆదోని నియోజకవర్గంలో ఉన్న వాల్మీకి సోదరులు కుర్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ సోదరులకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈసారి మీరు ఈరోజు బలమైన నాయకులు మీ అందరి గౌరవంతో ఉన్న నాయకులు ఉన్నా కూడా ఎందుకు ఇస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలకి గౌరవించాలనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసే టికెట్లు ఇస్తూ ఉన్నారు. దయచేసి దీన్ని ఉపయోగించుకోండి. ఈసారి మీరు గెలిపించుకోలేకపోతే భవిష్యత్తులో ఎవరు కూడా టికెట్లు ఇవ్వరు. ఇంకా గెలిచే వాళ్ళకి పక్కకు పెట్టి ఎవరు గెలుస్తారో వాళ్ళకే టికెట్లు ఇస్తారు. కాబట్టి పర్టికులర్గా మా ఆదోని నియోజకవర్గంలో బీసీ వర్గాల్లో అధికంగా ఉన్నది వాల్మీకులు, కుర్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. మరి గతంలో కూడా చాలామంది వీళ్ళు మా కుర్మ సామాజిక వర్గానికి ఇచ్చిన ముఖ్య నాయకులు మాకు ఖచ్చితంగా ఎవరు టికెట్ ఇస్తే పార్టీలకు అతీతంగా వాళ్ళకే చేస్తామని కూడా చెప్పారు. మా పార్టీ తరఫునే ఈరోజు ఎంపీగా ఇచ్చాం. మరి అవతల పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఇవ్వలేదు. కాబట్టి మీరందరూ దృష్టిలో పెట్టుకొని మన ఎంపీ క్యాండిడేట్ నాగరాజుని, మరి మన అసెంబ్లీ క్యాండిడేట్ బీజేపీ పార్టీకి సంబంధించిన డాక్టర్ పార్థసారథి గారిని గెలిపించడానికి మనమందరూ కూడా కృషి చేయాలి, కృషి చేద్దాం. మనం ఖచ్చితంగా ఆదోని నియోజకవర్గంలో అన్ని పార్టీల వాళ్ళు కలుపుకొని జనసేన, తెలుగుదేశం, బీజేపీ మనల్ని అభిమానించే అందరూ మేధావులు, ఇంటలెక్చువల్ అందరూ కూడా కలుపుకొని ఈ ఎన్నికల్లో మనము మన పార్టీ అధినేత నిర్ణయించిన వాళ్ళకి గెలుపుకి అందరూ కూడా కృషి చేద్దాం. మనము ఆదోని నుంచి మనకి టికెట్ రాకుండా ఆదోన్లో టీడీపీ క్యాడరు వాళ్ళు బ్రహ్మాండంగా చేశారనే పేరు మనమందరూ తెచ్చుకుందామని నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీ లైన్ అంటూ మేము తప్పం, పార్టీ లైన్లోనే ఉంటాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి నిన్ననే టికెట్ అనౌన్స్ అయిన వెంటనే మరి డాక్టర్ పార్థసారథి గారు చెప్తే నేను కంగ్రాచులేషన్స్ అని చెప్పాను. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పార్వతి మరియు రాజేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా గురువారం నిర్వహించారు. అనంతరం ఆలయ రాజగోపురం ముందు ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి మున్సిపల్ కమిషనర్ పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం పార్వతి మరియు రాజేశ్వర స్వామి వారిని కళ్యాణ వేదికపైకి మంగళ వాయిద్యాలతో తీసుకువెళ్లారు. అనంతరం అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారు. కళ్యాణంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చమింద్రమముతో హవామహే యోగో జిత్థనజిదశ్వజిత్యః యజ్ఞం విగవేద బలం చంద్రబలం తదేవ బలం దైవ బలం తదేవ లక్ష్మీపదేంద్రియం స్మరామి శరకృష్ణాయత్ర పార్థో ధనుర్ధ
ఎలిగేడు మండలంలోని లాలపల్లి గ్రామంలో ఊరు ఇలవేల్పులైన పోచమ్మ తల్లికి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్డి కులస్తులు పోచమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. రెడ్డి సంఘం అధ్యక్షుడు మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పోచమ్మ తల్లి బోనాలు నిర్వహిస్తామని, ఆడపడుచులు బోనాలతో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటూ వండిన బోనమును నైవేద్యంగా కళ్ళు తీర్థంగా సమర్పించి పిల్లపాపలను పాడి పంటలను చల్లగా చూడాలని భక్తులు మొక్కుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ సభ్యులు తదితరులు. తోటి అక్షరాలతోటి ధనధాన్యాలతోటి పడే పంటలతోటి పుట్ట సంతానంతోటి లాలపల్లె గ్రామం లోపల శక్తి అమ్మవారు ఆ శక్తి లోక మాత పుట్టింది మావరంబు పెరిగింది ఢిల్లీ రాజుల బట్టి అమ్మవారు డొల్ల కొట్టినావా. పర్కల పట్టణంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిల్వాను మోస్తూ యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్రను వివరిస్తూ ప్రత్యేక ప్రార్థనలతో పర్కల పట్టణ పురవీధుల గుండా క్రైస్తవులు ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించుకున్నారు. యేసుక్రీస్తు మనవాళ్ళని రక్షించేందుకు ఎన్నో అవమానాలు పడ్డాడని, సిల్వను మోస్తూ మన వాళ్ళని రక్షించారని క్రైస్తవ పెద్దలు పేర్కొన్నారు. ఆరవ స్థలము వెరోనికమ్మ క్రీస్తునాథుని ముఖమును తుడుచుట. యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. చితాయి లోకము రక్షించుకిరి పాపముల చేత దానిని చెడగొట్టుకుంటుని మీరు మాత్రమే దానిని తిరుగు సౌందర్యవంతంగా చేయ శక్తులై ఉన్నారు. మీ తిరుగు మిక్కిలి అందంగా నుండెను, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుపడి విరూపంగా నున్నది. జ్ఞానస్నానంలో నేను మీ ఇష్ట ప్రసాదం పొందినప్పుడు చూచి ఒక వర్షమును వారి చేతికి నీయగా ఆ వర్షంతో వారు తమ ముఖమును తుడుచుకొనిన మాత్రమున వారి ముఖ పోలిక ఆ వస్త్రం మీద ముద్రింపబడెను. నా దివ్య కారుణ్య యేసు దేవాలయం ఆర్సీఎం రోమన్ క్యాథలిక్ చర్చ్ విచారణ గురువైనటువంటి గంగారం ఫాదర్ అయినటువంటి నేను, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఫాదర్ నామ్దేవ్, అదేవిధంగా మఠవాసులు, మరి సంఘ పెద్దలు, విశ్వాసందరము కలిసి కూడా ఈరోజు మరి 2024 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రభువు మరి మానవాళిని రక్షించడం కోసము అన్యాయపు తీర్పునకు గురి అయి శ్రమలు అనుభవించి సిలువను మోసి
మరి ఈ పాటులన్నింటినీ కూడా ఆయన అనుభవించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసము, మానవాళిని రక్షించడం కోసము ఈ 14 స్థలాల ప్రయాణములో ఆయన అనేకమైనటువంటి బాధలను, ఇబ్బందులను, అవమానములను, నిందలను మోసి మరి ఈ సిలువ ప్రయాణములో ఆ కలువరి కొండ వైపుకు ఆయన ప్రయాణము సాగించి మరి ఆ కలువరి కొండ మీద ఆ సిలువకు శీలలొచ్చే కొట్టబడి ఆయన మరణించి మరి 3వ దినమున పునరుత్థానమైనటువంటి ఆ ఘట్టాన్ని, ఆ సంఘటనను, ఆ చారిత్రాత్మకమైనటువంటి ఆ యొక్క ఘట్టాన్ని మీ రోజు స్మరణ చేసుకుంటూ మా యొక్క పరకాల పట్టణములో మరి ఆ సిలువ యాత్రను మేమందరం కూడా ఈ విధంగా భక్తి ప్రవక్తులతో మేము నిర్వహించుకుంటున్నాము. ఇందులో అనేక మంది రాజకీయ నాయకులు, మరి విశ్వాసులు, మరి మఠవాసులందరం కూడా పాల్గొని ఈ యొక్క సిలువ యాత్రను మేము ఈ పట్టణంలో మేము నిర్వహిస్తూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభు సిలువ పాటుల మరణ సంఘటనను మన పరకాల పురవీధుల్లో జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఇది మానవాళి రక్షణార్థము కోసం 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు ఆ కలువరి కొండపై మరణించినటువంటి గొప్ప సంఘటనను మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇది క్రైస్తవులకే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఈ యొక్క మరణము ద్వారా, మరణ ఉత్థానముల ద్వారా రక్షణను తీసుకుని వస్తున్నానని ప్రభు చాటుతూ ఉన్నాడు. ఆయన లోకరక్షకుడు. మానవాళి కోసం ఏ తప్పు చేయకపోయినా ఆ శిలువపై మరణించి ఆ శిలువ మరణాన్ని ఒక నూతన ఆజ్ఞగా మనకిస్తూ ఉన్నాడు. ఆనాడు శిలువ మరణము ద్వారా ఎంతో మంది శిక్షను పొందారు. కానీ యేసు ప్రభు శిలువ మరణము ద్వారా మానవాళికి ఒక కొత్త జీవితాన్ని, నూతన జీవితాన్ని, పరలోక జీవితాన్ని అందిస్తున్నటువంటి ఈ ప్రయాణములో అందరూ భాగస్థులమై మన పరకాల నగరాన్ని యేసు ప్రభు ప్రక్షాళన చేసి అందరినీ తన యొక్క బిడ్డలుగా, పరలోక రాజ్య వారసులుగా తయారు చేయడానికే మనం ఈరోజు మన విచారణకర్తలతో కలిసి మరియు సంఘ పెద్దలతో కలిసి, విశ్వాసులతో కలిసి ఈ నగరంలో ఈ యొక్క సంఘటనలు జరుపుకుంటూ ఉన్నాం. మన నగరాన్ని ఆ యేసు ప్రభు దీవించి కాచి కాపాడి రక్షించమని మనమందరము ప్రత్యేకముగా ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం. మాజీ సీఎం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లేఖ. ఎంపీ ఎన్నికలో పోటీ నుంచి తప్పుకున్నట్లు లేఖలో తెలిపిన కావ్య కడియం బీఆర్ఎస్ పై అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలని పద్యంలో పోటీ నుంచి తప్పుకున్నట్లు లేఖలో పేర్కొన్న కావ్య జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని కావ్య అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుంచి విరమించుకుంటున్నానని పేర్కొన్న కావ్య కేసీఆర్, టీఆర్ఎస్ కార్యకర్తలు మన్నించాలని విజ్ఞప్తి చేశారు. గౌరవ్ దంపతుల సమక్షంలో పాండ్యం నియోజకవర్గంలో ఓర్వకల్ మండలం హుసేనాపురం గ్రామ సర్పంచ్ గోవర్ధనమ్మ భర్త మాజీ కాల్వ బుగ్గ దేవస్థానం చైర్మన్ పెద్దస్వామి మరియు గ్రామ వైసీపీ ముఖ్య నాయకులతో పాటు 100 కుటుంబాలు గౌరవ చరిత వెంకటరెడ్డి దంపతుల మరియు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వీరందరినీ గౌరవ దంపతులు పసుపు కండవాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు, శుభాకాంక్షలు తెలిపారు. గౌరవ చరితమ్మ నాయకత్వం వర్ధిల్లాలి, గౌరవ వెంకటరెడ్డి అన్న నాయకత్వం వర్ధిల్లాలి. ఒక్క నిమిషం నిలవడండి. జై దేవతల నాయకత్వం, గౌరవ వెంకటరెడ్డి గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఉందిరా గట్టిగా వస్తుంది బిర్యానీ ఉండదు అది. బాస్ కెమెరా పెట్టు.
మేము ఈసారి ఖచ్చితంగా మా చెప్తాం, మాకు ఖచ్చితంగా గెలిపించుకొని ఖచ్చితంగా మేము జెండా టీడీపీ జెండా ఎగరేసి ఖచ్చితంగా నమ్ముకుంటూ ఉన్నాము. ఖచ్చితంగా మీ పేరు శ్రీనివాస్. ఎలిగేడు మండలంలోని రైతులు ఎస్ఆర్ఎస్పీ కాల్వల ద్వారా వచ్చే నీరుపై ఆధారపడి వేసిన పంటలకు నీరు అందకపోవడంతో ఎండిపోతున్న పొలాలు 6 ఏళ్లు కష్టపడి అన్ని రకాలుగా పెట్టుబడి పెట్టి చివరికి చేతికి వచ్చే టైంలో నీరు అందక ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ఆయకట్టు చివరి ఎకరం వరకు నీరు అందిస్తామన్న నాయకులు ఆ వాగ్దానాలుగానే ఉంటున్నాయని, కానీ ఆచరణ సాధ్యం కావడం లేదని రైతులు వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు టౌన్ కలెక్టరేట్లో రాజకీయ పార్టీలు వారి ప్రతినిధులు నిర్వహించే సభలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని పాణ్యం నియోజకవర్గం ఆర్వో జాయింట్ కలెక్టర్ నారపారెడ్డి మౌర్య పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తన నియమాలపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో పాణ్యం నియోజకవర్గం ఆర్వో జాయింట్ కలెక్టర్ నారపారెడ్డి మౌర్య సమీక్షని నిర్వహించారు. అత్యవసర సమావేశం కార్యక్రమాలకు అయితే ఒక రోజు ముందుగానే మాన్యువల్ గా దరఖాస్తు చేసుకుంటే అనుమతులు ఇస్తామన్న జాయింట్ కలెక్టర్ 18 సంవత్సరాలు నిండిన యువకులు వారి ఓటును నమోదు చేసుకుని సద్వినియోగం చేసుకునేలా చూడాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 2 జిల్లాలు మనకి కర్నూలు, 2 మండల్స్ కర్నూలు జిల్లాలు వస్తాయి, కల్లూరు, ఓర్వకల్, అండ్ 2 మండల్స్ గడివేముల, పాణ్యం మనకి నంద్యాల జిల్లాలో వస్తుంది. కానీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కింద నంద్యాల పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది పాణ్యం. బట్ రిటర్నింగ్ ఆఫీసర్ మాత్రము ఇక్కడ కర్నూలు జిల్లా నుంచే జాయింట్ కలెక్టర్ ఇస్ ద రిటర్నింగ్ ఆఫీసర్. బికాజ్ మనకి మ్యాక్సిమం పోలింగ్ స్టేషన్స్ కల్లూరులోనే ఉన్నాయి. అవుట్ ఆఫ్ 357 పోలింగ్ స్టేషన్స్ మనకి 214 పోలింగ్ స్టేషన్స్ కల్లూరులోనే ఉన్నాయి. మనకి 85 పోలింగ్ స్టేషన్సే గడివేముల, పాణ్యం ఉండడం వల్ల, మ్యాక్సిమం పోలింగ్ స్టేషన్స్ ఇక్కడే ఉండడం వల్ల ఇక్కడే మనకి రిసెప్షన్ ఇక్కడే ఉంటుంది, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ ఇక్కడే ఉంటుంది. మనకి రాయలసీమ యూనివర్సిటీలోనే కౌంటింగ్, అక్కడే స్ట్రాంగ్ రూమ్ కూడా, పోల్ అయిన ఈవీఎంస్ అక్కడే ఉంటాయి. అండ్ బుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మనం డిస్పాచ్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము కాన్స్టిట్యున్సీ సంబంధించి మనకి సుమారుగా 3,22,494 మంది ఎలక్టర్స్ అంటే ఓటర్స్ ఉన్నారు. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీస్ పాణ్యం అనేది. పోలింగ్ స్టేషన్ వైజ్ కావచ్చు, అలాగే మనకి ఎలక్టర్స్ వైజ్ కావచ్చు. ఇందులో మనకి మేల్ 1,57,113 మెంబర్స్ ఉన్నారు, ఫీమేల్ 1,65,306 ఉన్నారు, థర్డ్ జెండర్ 75 మెంబర్స్ నమోదయ్యారు. అంటే మనకి జెండర్ రేషియో పాణ్యం కాన్స్టిట్యున్సీకి 1052 వస్తుంది. జిల్లా 1034 అయితే 1052. అంటే మనకి ఆడవాళ్ళు ఓటర్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. అండ్ ఎలక్టర్ పాపులేషన్ రేషియో 622 వస్తుంది. 622 తక్కువైనా కూడా మనం లాస్ట్ సమ్మరీ రివిజన్, మనము ఇప్పుడు ఏదైతే ఫైనల్ రోల్ జనవరి 22 ఇచ్చామో ఆ సమ్మరీ రివిజన్లో మనం ఎక్కువ యంగ్ ఓటర్స్ని మనం పాణ్యంలోనే నమోదు చేస్తున్నాము. 18-19 వయసులో ఉన్న వాళ్ళ యంగ్ ఓటర్లని ఎక్కువగా పాణ్యం కాన్స్టిట్యున్సీలోనే నమోదయ్యారు జిల్లాలో. ఇప్పటి వరకు కూడా మనము యంగ్ ఓటర్స్ పైన ఇంకా ఓటు హక్కు లేకుండా ఎక్కడన్నా ఉంటే కూడా ఇప్పటికీ మనం Form 6 తీసుకొని నమోదు చేస్తున్నాము. అండ్ మనకి పోలింగ్ స్టేషన్ వైజ్ వస్తే 357 పోలింగ్ స్టేషన్స్ 149 లొకేషన్స్లలో ఉన్నాయి. అందులో కల్లూరులోనే 214 ఉన్నాయి, ఓర్వకల్ 58, పాణ్యం 43, గడివేముల 42 పోలింగ్ స్టేషన్స్. మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వైజ్ వస్తే 64 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మీకు తెలుసు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అంటే మనకి డ్యూ టు వేరియస్ రీజన్స్ ప్రీవియస్గా 90% ఓటర్ టర్న్అవుట్ అండ్ ఉన్న
90% కంటే ఎక్కువ ఓటర్ టర్న్ అవుట్ ఉండి ఒకే క్యాండిడేట్కి 75% కంటే ఎక్కువ ఓటర్ టర్న్ అవుట్ ఉన్నా, లేకపోతే 10% కంటే ఎక్కువ ఏదైనా పోలింగ్ స్టేషన్లో ఓటర్ టర్న్ అవుట్ ఉన్నా, అండ్ ఏఎస్డి యావరేజ్ కాన్స్టిట్యున్సీ యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నా, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నా, ఈ వేరియస్ రీజన్స్ వల్ల మనం క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగింది. మనం ముఖ్యంగా ఈ పాణ్యం కాన్స్టిట్యున్సీలో ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంటే పొలిటికల్ రైవల్రీ ఉండడం వల్ల పోలీస్ వాళ్ళు ఇవి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉందని రిపోర్ట్ చేయడం వల్ల ఇవి పెట్టాం 64 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ 21 లొకేషన్స్లో. బట్ వీటన్నిటికీ కూడా మనకి పోలీస్ ఫోర్స్ సిపిఎఫ్ వాళ్ళు వస్తారు, అలాగే మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు, వెబ్ కాస్టింగ్ కూడా ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఉంటుంది. అండ్ మనకి వల్నరబుల్ 3 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ అంటే మనము ఆ పర్టికులర్ ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎవరన్నా మనం ఇంటిమిడేషన్ కానీ థ్రెట్ కానీ లేకపోతే అక్కడ క్యాష్ లిక్కర్ ఇలాంటివి యూస్ చేయడం వల్ల మనం ఓటింగ్ అనేది ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకోకుండా అది వాళ్ళు ఓట్ హక్కు యూజ్ చేయనందువలన దీన్ని వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ అని పెట్టడం జరిగింది. ఈ 3 జెడ్పిహెచ్ఎస్ కస్తూరి నగర్లో 2 ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్ వల్నరబుల్, ఒకటి పాలకొల్లు ఓర్వకల్ ఇది వల్నరబుల్ పోలింగ్ స్టేషన్. అండ్ మనకి ఇప్పుడు వరకు ఈ ఎంసీసీ సంబంధించి మనం స్ట్రిక్ట్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, వీడియో సర్వీలెన్స్ టీమ్ అని పెట్టి మనం ఏ వైలేషన్ జరగకుండా పర్మిషన్స్ అప్లై చేసినప్పుడు ఇమీడియట్గా పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి నియర్లీ 50 వరకు పర్మిషన్స్ అప్లై చేస్తే 38 వరకు పర్మిషన్స్ ఇచ్చాము. ఏ పార్టీ అప్లై చేసినా పర్మిషన్స్ ఇస్తున్నాము. బట్ పోలీస్ వాళ్ళు దీనికి నో అబ్జెక్షన్ ఇవ్వాలా, నో అబ్జెక్షన్ ఇచ్చి అన్ని అంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం అన్ని పార్టీస్కి ఈక్వటబుల్ డిస్ట్రిబ్యూషన్ లాగా మనం పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేసిన దాన్ని బట్టి 48 గంటల్లో పర్మిషన్స్ కూడా ఇస్తున్నాం. ఎమర్జెన్సీ బేసిస్లో ఇమీడియట్గా కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అవి ఇవ్వకోకుండా కూడా ఏమన్నా యూస్ చేసుకుంటూ ఉంటే అది ఎంసీసీ వైలేషన్ కింద ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళకి ఎంసీసీ టీం వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ సి విజిల్లో కూడా మన కంప్లైంట్స్ వస్తున్నాయి. కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఇప్పటికి 4 వాలంటీర్స్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అండ్ మనకి సివిజిలో వచ్చిన కంప్లైంట్స్కి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేసి ఎప్పటికప్పుడు ఈ పోస్టర్స్ అనేవి రిమూవ్ చేస్తున్నారు. అవే కాకుండా ప్రివెంటివ్ మెజర్గా అన్ని పబ్లిక్ ప్రాపర్టీస్లో కూడా తీసేయమన్నాం, ప్రైవేట్ ప్రాపర్టీస్లో తీసేయమన్నాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.